నమస్తే, వెల్కమ్ టు డిబేట్ పాయింట్. నేను రాజశేఖర్. సమకాలీన రాజకీయాలు మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు తాజాగా కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తిగా రాజకీయ రంగులు మారుతున్నటువంటి పరిస్థితి. ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. ఆయన దావోస్ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత సీఎంని నివాసంలోనే కలిసినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే నలుగురు ఎమ్మెల్యేలు కలిశారు. వారి పార్టీ మారబోతున్నట్లు ఒకంత ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి రాజకీయ విశ్లేషకులు ఒక రకంగా ఉంటే, ఇంకొక రకంగా చూసుకుంటే కోమటిరెడ్డి మాత్రం 30 మంది ఎమ్మెల్యేలు మాకు టచ్లో ఉన్నారు, రాబోతున్నారని చెప్తున్నారు. వీళ్ళేమో 6 నెలల్లో ప్రభుత్వం కూలిపోబోతుందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి పూర్తిగా రాజకీయంలో ఏం జరుగుతుందో ఇటువైపు ఓటర్లు కానీ లేకపోతే రాజకీయంగా ఉన్నటువంటి ప్రత్యర్థులు కానీ రాజకీయ నాయకులు కానీ ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఏం జరగబోతుంది, మొత్తానికి దీనికి సంబంధించి పూర్తి డిబేట్ కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు చిన్న ఏవి ఉంది చూద్దాం. ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి మన డిబేట్ పాయింట్లో రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు మనతో ఉన్నారు. పూర్తిగా ఆయనతో చర్చిద్దాం. నమస్తే అండి. అసలు ఏంటి సార్ రాజకీయ కొత్త వరవడు అంటే పూర్తిగా రాజకీయాలు అనేవి అప్పటికిప్పటికీ పూర్తి డిఫరెన్స్ మారిపోయినటువంటి పరిస్థితి. వ్యవస్థల్ని రాజకీయ పార్టీలకు ఉన్నటువంటి విలువలు కూడా పోతున్నటువంటి పరిస్థితి. అంటే ఒక పార్టీ ఒకసారి ఎన్నికలు ఒక వ్యక్తి ఒక దగ్గర ఉంటే తర్వాత ఎక్కడ ఉన్నారో తెలియనటువంటి పరిస్థితి. కక్ష సాధింపులు అనుకోవాలా లేకపోతే ఏ విధంగా చూడాలంటారు? అంటే ఈ మార్పులు అనేవి ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇవాళ దురదృష్టవశాత్తు రాజశేఖర్ గారు రాజకీయాలంటే ఒకప్పుడు దీనికి విలువలు కానీ దీని యొక్క ఏది డెఫినేషన్ అంటే నిర్వచనం కానీ వేరుగా ఉండేది. రాజకీయాలంటే స్వతంత్రం వచ్చిన తర్వాత చాలామంది రాజకీయాలను ఎట్లా చూసారంటే ప్రజలకు సేవ చేయడం కోసం, ప్రజల బాగోలు చూడడం కోసం అనేది రాజకీయాలకు ఒక పర్యాద పదంగా ఉండేది. ప్రజల ప్రతినిధి, ప్రజల కోసమే, ప్రజల సేవ కోసమే అన్న ఒక భావన అప్పుడు రాజకీయ నాయకులు కానీ ప్రజానాయకులు కానీ ఆ విధంగానే నడుచుకోవడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు కాలం గడుస్తున్న కొద్దీ రాజకీయాలలో అనేకమైన మార్పులు రావడం, ఆ మార్పులు కూడా మంచి కాకుండా చెడుకు వైపే ఎక్కువగా దారి చేయడం జరుగుతున్నది. ఉదాహరణకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నుంచి మనం ఒక విషయం పరిశీలిస్తే అప్పుడున్న ముఖ్యమంత్రి గారు కానీ అప్పుడున్న టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ ఈ పెద్ద ఎత్తున ఇటువంటి ఆటకు తెరలేపడం జరిగింది. దీన్ని ఎందుకు జరిగింది అనుకున్నప్పుడు ఒకటేమో ఒక కారణం, మాకు తక్కువ 2014లో 61 సీట్లే ఉన్నాయి, మా ప్రభుత్వాన్ని పడగొట్టే అవకాశం ఉన్నది, ఆంధ్ర పెట్టుబడిదారులు బలంగా ఉన్నారు కాబట్టి అని ఒక సాగు చెప్తూ మిగతా పార్టీల ఎమ్మెల్యేలు ముఖ్యంగా తెలుగుదేశం, వైసీపీ, మిగతా అన్ని పార్టీల నుంచి కూడా పెద్ద ఎత్తున వాళ్ళ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ పార్టీ వైపు కానీ ప్రభుత్వం వైపు కానీ తీసుకోవడం జరిగింది. ఇది తీసుకున్న తర్వాత ఒక వ్యవస్థ ఏం జరుగుతున్నదంటే ఇవాళ ఎమ్మెల్యేలు ఏ పార్టీలో గెలిచినా కూడా అంతిమంగా అధికార పార్టీలకు వాళ్ళు ఆ ప్రవేశం అన్నది సులభంగా మారుతున్నది. అది ఒక అంశం. అయితే రెండోసారి 2018 అంటే 2018లో కూడా కేసీఆర్కు బ్రహ్మాండమైన మెజార్టీ రావడం జరిగింది. 88 సీట్లు అంటే 119కి 88 సీట్లు అంటే పెద్ద ఎత్తున ఘనమైన విజయం సాధించడం జరిగింది. ప్రజలు కూడా పెద్ద ఎత్తున పట్టం కట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి అప్పుడు 19 సీట్లు మాత్రమే రావడం జరిగింది. అయినా కూడా కేసీఆర్ గారు అందులో నుంచి 10 నుంచి 11 మంది ఎమ్మెల్యేలను పెద్ద ఎత్తున
బీఆర్ఎస్ పార్టీ అప్పుడు టీఆర్ఎస్ పార్టీ తర్వాత బీఆర్ఎస్ పార్టీలకు కలుపుకోవడం, దానిలో కొందరికి మంత్రులను ఇవ్వడం, ఇవన్నీ కూడా మనం చూసినాం. అయితే ఇక్కడ ఒక మౌలికమైన సమస్య ఏమొస్తుందంటే, రాజకీయాలలో లేదా ప్రజాస్వామ్యములో రాజకీయ పార్టీల యొక్క మనుగడ చాలా ముఖ్యం. ఎందుకంటే రాజకీయ పార్టీల మనుగడ ఎంత బలంగా ఉంటే, ఎంత సాంప్రదాయాలు మంచిగా ఉంటే రాజకీయ పార్టీలలో ఆ దేశంలో ప్రజాస్వామ్యం అంత బలంగా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు మీరు ఇవాళ పేపర్లు చూడండి, ఇవాళ నేను ట్రంప్ మళ్ళీ అధ్యక్షుడు కావడం కోసం మళ్ళీ రిపబ్లికన్ పార్టీలో ఆయన మళ్ళీ అన్ని రాష్ట్రాలలో పోటీ చేయడం జరుగుతుంది. అంటే మనకు పాశ్చాత్య లేదా వెస్ట్రన్ కంట్రీస్లలో చాలా మటుకు ఇంగ్లాండ్ కానీ లేకపోతే అమెరికా కానీ చాలా దేశాలలో పార్టీలు బలంగా ఉంటాయి. పార్టీలలో సీట్ రావనంటే మొదలు పార్టీల యొక్క కార్యకర్తలు పార్టీల వాళ్ళే ఎన్నుకున్న తర్వాతనే వాళ్ళు అధికారికంగా వాళ్ళు పోటీ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ దురదృష్టవశాత్తు భారతదేశంలో కానీ ముఖ్యంగా తెలంగాణలో కానీ ఇటువంటి సత్సంప్రదాయం లేదు. పార్టీ అధ్యక్షుడు ఎవరికి బీఫామ్ ఇస్తే వాళ్ళే పోటీ చేయాలి, గెలవాలి. వాళ్ళు గెలిచిన తర్వాత కూడా వాళ్ళు ఏ పార్టీలు ఉంటారు అన్నదాని మీద కూడా సరైన అది లేదు. ఇవన్నిటిని దృష్టి పెట్టుకొని పార్లమెంటు ఒక చట్టం పాస్ చేయడం జరిగింది. ఏంటంటే యాంటీ డిఫెక్షన్ లా, అంటే అంటే ఫిరాయింపులను అవి సక్రమమే కాదు. ఒకవేళ ఇష్టారాజ్యంగా ఫిరాయింపులు చేస్తే వాళ్ళ సభ్యత్వం కూడా రద్దు అవుతుంది. ఒకవేళ ఒక అసెంబ్లీలో ఒక పార్టీలో ఉన్న దాంట్లో 1/3 అంటే 1/3 ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయిస్తే మాత్రమే వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటుంది, లేకపోతే లేదని. కానీ మనం గత 9.5 సంవత్సరాలు చూసుకుంటే సంబంధించి మనతో పాటు డిబేట్లో జాయిన్ అవబోతున్నారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సుధీర్ రెడ్డి గారు మనతో జాయిన్ అవుతారు. ఎస్ సుధీర్ రెడ్డి గారు, చెప్పండి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 4 ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్ళి ప్రత్యక్షం కలిసినటువంటి పరిస్థితి, పార్టీలోకి రాబోతున్నారంటూ కోమటిరెడ్డి కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. 30 మంది మాకు అందుబాటులో ఉన్నారని. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? నిజంగా అలాంటి మార్పు ఏదైనా చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయంటారా? అంటే వినిపిస్తుందా? చెప్పండి. నమస్కారం అండి. అక్కడ ఇంతకుముందు మాట్లాడినటువంటి ఎవరో నాకు తెలియదు, కానీ వారు విశ్లేషణ చేశారు. కానీ మీరు ఈ ఎలక్షన్ జరిగిన తర్వాత చాలా మార్లు భారత రాష్ట్ర సమితి ఎలియాస్ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పదే ఒక మాట చెప్తా ఉన్నారు. ఒక ఆయన 6 నెలల్లో కూలగొడతానని, ఒక ఆయన 3 నెలల్లో కూలగొడతానని, ఒక ఆయన ఇంకొక రోజుల్లోనే ఈ ప్రభుత్వం కూలిపోతుందని పదే ప్రకటనలు ఇస్తూ ఉన్నారు. కానీ మా ముఖ్యమంత్రి గారు చాలా హుందాగా ప్రవర్తిస్తూ ఉన్నారు. చెప్తా ఉన్నారు పదే ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలను ఈ విధంగా మాట్లాడకూడదు, చేయకూడదు, మేము అసలు అట్లాంటి పనులు చేయమని చెప్తా ఉన్నాం. కానీ అక్కడ టీఆర్ఎస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకే టీఆర్ఎస్ నాయకుల పట్ల, అంటే వాళ్ళు కేటీఆర్ మాట్లాడింది కానీ లేకుంటే ఇతర నాయకులు మాట్లాడింది అని అసహ్యంగా భావిస్తూ ఉన్నారు. ఇప్పుడు మేము ఎంత ఓపిక పట్టినా కూడా వారు ఒక రకమైనటువంటి ప్రొవోక్ చేస్తూ ఉన్నారు. అధికార పక్షంలో మేము సంయమనంతో పాటిస్తున్నప్పటికీ కూడా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తులు ఏ విధంగా మమ్మల్ని కూలగొట్టి వాళ్ళు అధికారంలోకి వస్తారు? దీన్ని ప్రజాస్వామ్యయుతంగా మనం ఒక్కసారి ఆలోచిస్తే దీన్ని తీవ్రంగా ఖండించాల్సినటువంటి విషయం. గతంలో ముఖ్యమంత్రి గారు కూడా ఇదే పని చేశారు. మేము ఆ పని చేయదలుచుకోలేని మా ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు పదే ఎన్ని స్వామి చెప్పినా కూడా ఈ 6 నెలల్లో కూడా కొడతాం, 3 నెలల్లో కూడా కొడతామని మాట్లాడుతూ ఉన్నారు. ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. 5 సంవత్సరాల కాలపరిమితితో ఒక అవకాశం ఇచ్చారు. మమ్మల్ని ప్రజలకు 6 గ్యారంటీలు ఏ విధంగా ఇవ్వాలి, ప్రజలకు సంక్షేమం ఏ విధంగా చేయాలని మేము ఆలోచన చేస్తా ఉంటే పదే ప్రజల్లో ఇక ఈ ప్రభుత్వాన్ని కూలగొడతారట, కేసీఆర్ అప్రజానికుడట, కేటీఆర్ ఏదో చేస్తారట, వీళ్ళ దగ్గర బాగా డబ్బు ఉన్నాయి కాబట్టి ఎమ్మెల్యేలందరూ పనిచేస్తారట, ఈ భావన కలిగించే విధంగా ఈ విధంగా చేయడం ఈ మంచి పద్ధతి అని నేను అనుకోవడం లేదు. అందుకే ఈరోజు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలను మేమేం రమ్మలేదు, కానీ రావడానికి సిద్ధంగా ఉన్నారు. మేము ఎట్టి పరిస్థితుల్లో అట్లాంటి విషయాలకు దూరంగా ఉంటాం. హలో, ప్రోటోకాల్ ప్రకారమే మేము కలిసాము తప్ప
పార్టీ మారే ఉద్దేశం లేదని నలుగురు ఎమ్మెల్యేలు కూడా ప్రకటన గూడెం మహిపాల్ రెడ్డి కూడా చెప్పినటువంటి పరిస్థితి. సో ఇక్కడ మీరు మాత్రం పూర్తిగా టచ్లో ఉన్నారన్నట్టుగానే వచ్చే అవకాశం ఉంది, వాళ్ళే వచ్చారని చెప్తున్నారు. సో ఇక్కడ డిఫరెన్స్ కనిపిస్తూ ఉంది. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారిని కలవాల్సిందే. కానీ కొత్త కేసీఆర్ గారు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో వచ్చినప్పటి నుంచి ఈ ప్రజాస్వామ్యంలో ఈ తెలంగాణలో ఒక కొత్త రకమైనటువంటి అసహ్యకరమైనటువంటి రాజకీయం వచ్చింది. ఎప్పుడైనా ఎక్కడైనా ఒక ముఖ్యమంత్రి గారు కలిస్తే వెంటనే ఆ పార్టీలో పోతున్న ప్రచారం మొదలైంది. మేము అట్లాంటి అవకాశం ఇయ్యము. మమ్ములను ఏ విధమైనటువంటి మాటలు మాట్లాడితే మేము కూడా చూస్తూ ఊరుకోము. ఈ రెండు విషయాలు జాగ్రత్తగా గమనించాలి టీఆర్ఎస్ నాయకులు. ఎట్టి పరిస్థితుల్లో మేము అట్లాంటి పనికి కూరుకోము. వాళ్ళు ఒకవేళ ఆ రకమైన ఎస్ సుధీర్ గారు, ఒకసారి మనం మళ్ళీ ప్రభాకర్ దగ్గరికి వెళ్దాం. ఇక్కడ ప్రధానంగా ఇంకొక విషయం, 6 నెలల్లో ఇక్కడ ప్రధానంగా 6 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతున్నటువంటి వ్యాఖ్యలు కేటీఆర్ నుంచి అటువైపు నుంచి ఉన్నటువంటి హరీష్ రావు నుంచి వస్తుంటే ఇక్కడ మాత్రం కోమటిరెడ్డి వెంకటరెడ్డి 30 మంది మాకు టచ్లో ఉన్నారని. సో ఆ విధంగా దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు సార్? ఇప్పుడు 30 మంది మాకు టచ్లో ఉన్నారని వాళ్ళు 6 నెలల్లో ప్రభుత్వాన్ని కూలిపోబోతుందంటూ కొన్ని ఊహాగానాలు వ్యక్తం చేస్తున్నారు. సో నిజంగా వ్యూహాత్మకంగానే లేకపోతే రాజకీయ విమర్శగానే చూడాల్సిన అవసరం ఉందంటారు? టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని 6 నెలల్లో కూలిపోతుందని చెప్పడం చాలా దుర్మార్గం, తప్పు. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, ప్రజలు ఒక పార్టీకి 5 సంవత్సరాలు సంపూర్ణంగా మెజారిటీ అంటే 64+1 సిపిఐ 65 సీట్లు స్పష్టమైన మెజారిటీతోనే వాళ్ళు ఇప్పుడున్న ప్రభుత్వాన్ని గెలిపేయడం జరిగింది. 60 సీట్లతోనే వాళ్ళు గవర్నమెంట్ చేయవచ్చు, ఇంకా 5 సీట్లు ఎక్కువ ఉన్నాయి. 65 సీట్లతో గెలిచిన తర్వాత మళ్ళీ గవర్నమెంట్ పడిపోతుంది 6 నెలలు అనేది ఇది ఏంటంటే రాజకీయాలలో ఒక చెడు సాంప్రదాయము, ఒక విధమైన గందరగోళ పరిస్థితి సృష్టించడానికి చేసే ప్రయత్నం. అదే ఇప్పుడు సుధీర్ రెడ్డి గారు కూడా అదే మాట్లాడుతున్నాడు. మేమేమనలేదు, 6 నెలలనే పడిపోతున్నాయి. అయితే ఈ మాటలు అన్నవి గమ్మత్తైన విషయం ఏంటంటే, రాజశేఖర్ గారు, ఇది ప్రతిపక్షం నుంచి వచ్చింది, అధికార పక్షం నుంచి రాలేదు, గవర్నమెంట్ పడిపోతుంది. ఇప్పుడు ఒకటేముంటుందంటే 65 సీట్లే ఉన్నాయి అంటే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళు ఆలోచించే విధానం ఏ విధంగా ఉంటుందంటే, మా ప్రభుత్వం స్టెబిలైజేషన్ అంటే స్థిరంగా ఉండాలి, స్థిరంగా ఉన్నప్పుడు గవర్నమెంట్ జనాలలో 5 సీట్లే వీళ్ళకి ఎక్కువ ఉన్నాయి, 5-6 సీట్లు అటు ఇటు అయితే మళ్ళీ గవర్నమెంట్ పోతుందని ఒక విధమైన మైండ్ గేమ్ అనేది అపోజిషన్ పార్టీ, ముఖ్యంగా బీఆర్ఎస్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు గారు కానీ, వెనక కేసీఆర్ గారు కానీ ఆడుతున్నారు. ఇది మంచిది కాదు, ప్రజాస్వామ్యంలో ఇది మంచిది కాదు. అసలు దీన్ని ఎంత మాత్రం కూడా మనం క్షమించవద్దు, దీన్ని కరెక్ట్ అనొద్దు. రెండో విషయం ఏంటంటే, ఇవాళ మామూలుగా ఎమ్మెల్యేలు వచ్చి ఒక ముఖ్యమంత్రిని కలిస్తే ఎమ్మెల్యేలు అందరు ఇప్పుడు ఒక్కసారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రానికి నిర్వహణ అధికారిగా ఉన్న ముఖ్యమంత్రి గారిని ఎమ్మెల్యేలు అందరూ కూడా కలిసే అవకాశం ఉండాలి, కలవాలి. ఎందుకు కలవాలంటే వాళ్ళు ప్రజాప్రతినిధులు, వాళ్ళ నియోజకవర్గాలలో అనేక సమస్యలు ఉంటాయి, అనేక విధాలు కలుస్తారు. అంటే కలిసినంత మాత్రానే ఈ విధమైన అనుమానాలు వస్తున్నాయంటే, అంతకుముందు గత 9.5 సంవత్సరాలలో ఇటువంటి అనేకమైన సంఘటనలు జరిగిన తర్వాత ఇప్పటికైనా కూడా నేను కాంగ్రెస్ వాళ్ళకు నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీకు ఉన్న 65 సీట్లు చాలు, మీకు వాళ్ళు వచ్చే సీట్లతో మీకు వచ్చే లాభం ఏం లేదు. మీరు 65 సీట్లతోనే మీరు 5 ఏళ్ళు సంపూర్ణంగా పరిపాలిస్తారు. ఎందుకంటే మీకు ప్రజల మద్దతు పూర్తిగా ఉన్నది కాబట్టి ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు జైన్ చేసుకోవద్దు. జైన్ చేసుకోకపోవడంతో ఏంటంటే ఒక సత్సంప్రదాయం ఏంటంటే, మనకు చాలు ఉన్నాయి 65 సీట్లు అయ్యా 75 85 అన్నది అది నెంబర్ గేమే, కానీ దాంతో వచ్చేది కూడా ఏం లేదు. అధికారం ఉన్నది కాబట్టి అధికారంలో మనం ప్రజలకు ఏమి ఇచ్చిన హామీలు ఏమిటి, ప్రజలకు ఏ విధమైన మంచి పరిపాలన ఇవ్వాలి, ప్రజలను ఏ విధంగా మనం అభివృద్ధి పదం వైపు ఆ వైపే చూడాలి ముఖ్యమంత్రి గారు కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ. ఈ డిఫెక్షన్స్ అంటే ప్రోత్సహించడం చేయొద్దు. ఒకవేళ వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ శృతిమించి అన్ని హద్దులు దాటి ఏదన్నా విషయం చేస్తే మాత్రం అప్పుడు వాళ్ళ మీద తీవ్రమైన చర్య తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకోటి ఇక్కడ అంటే ఒకవేళ వాళ్ళే సొంతంగా వచ్చి పార్టీలో చేరడానికి ఒకవేళ విన్నవించుకొని కాంగ్రెస్ పార్టీని కనుక ఒకవేళ సంప్రదిస్తే కనుక అప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉంటాయి? అది కూడా తప్పు. ఎందుకంటే వాళ్ళు ఒక పార్టీ మ్యాండేట్కు, ఒక పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి పోటీ చేసి గెలిచారు. వాళ్ళు మళ్ళీ మేము వచ్చి జాయిన్ అవుతామంటే ఏంటి అంటే, ఇది అధికారం కోసమే. అంటే ఇప్పుడు అదే అధికారాలు ఆలోచే ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్నది.
ప్రతి రాజకీయ నాయకుని చుట్టూ కూడా అధికారం లాలూచే తిరుగుతున్నది కాబట్టి ఈ అధికార లాలూచి అధికార దాహం అనేది మంచిది కాదు. మీరు ఎమ్మెల్యేలో గెలిచినప్పుడు ప్రజలకు సేవ చేస్తామని చెప్పారు. అది అధికార పార్టీలు ఉంటుంది, ప్రతిపక్ష పార్టీలు ఉంటుంది. అధికార పార్టీలు ఉంటే ఏమి స్పెషలైజేషన్ ఏమవుతుంది, దేనికి పోతున్నారు మీరు అంటే అధికార పార్టీలో ఉండడం వల్ల మీకు అనేకమైన వ్యక్తిగత లాభాలు ఉంటాయి, వ్యక్తిగత ప్రయోజనాలు ఉంటాయి కాబట్టి మీరు అధికార పార్టీది కూరుకుతున్నారు. ఎమ్మెల్యేలు నేను ఏదో కలిసి ఎమ్మెల్యేలు ఉంటారో వాళ్ళని కూడా నేను తప్పుపడుతున్నా. అటువంటి విషయాల దగ్గర పోవద్దు. మీరు మీ పార్టీ వైపే ఉండాలి, పార్టీతో కొట్లాడండి. కొట్లాడి 5 సంవత్సరాలు మీరు పోరాటం చేయరు ప్రజల వైపు నుంచి ఉండి ఈ కాంగ్రెస్ పార్టీ సరిగ్గా చేస్తలేదు, వీళ్ళు ఇచ్చిన ఏది హామీలు అయితే అమలు చేస్తలేరు, వీళ్ళు పరిపాలన సక్రమంగా లేదు, కొట్లాడి మళ్ళీ 5 సంవత్సరాలు ఎలక్షన్స్ వస్తే గెలవండి, గెలిచి మళ్ళీ అధికారం రండి. కానీ ఇప్పుడు 2 నెలలు కూడా కాలేదు, అంత మొహం ఎత్తిందా? గెలవడం ఒకటే కాదు, ప్రజలు మిమ్మల్ని గెలిపించిన ఆ పార్టీ తరఫున ప్రజలకు ఏం చెప్తారు మీరు? ఒకటే చెప్తారు. ఏం దొంగ సమాధానం ఏంటంటే మేము అధికార పార్టీలో ఉంటే బాగా సేవ చేస్తాం. తప్పు. అధికార పార్టీల కన్నా కూడా నేను చూసిన, నేను యూనివర్సిటీ ప్రొఫెసర్గా చాలా ఏళ్ళు నేను ఈ రాజకీయాలు చూసిన, ప్రతిపక్షంలో ఉన్న నాయకులకి చాలా పనులు అయ్యేది గవర్నమెంట్లో. ఇప్పుడు మా దగ్గర వరంగల్ అది సిపిఎం పార్టీ ఓంకార్ ఉండే, ఓంకార్ గారు అసెంబ్లీలో వేసి మాట్లాడి మళ్ళీ సెక్రటరియట్ పోతే ఆయనకైనా పనులు అధికార ఎమ్మెల్యేలకు మంత్రులు కూడా కాకపోయేది. అధికారంలో ఉండడం కాదు, అపోజిషన్లో ఉండి బలమైన ప్రతిపక్షంగా ఉంటే ప్రజలకు ఎంత సేవ చేస్తున్నావు, ప్రభుత్వంలో తప్పులను ఎంత ఎండగడుతున్నావు, ఎంత ఎక్స్పోజ్ చేస్తున్నావు, ప్రజలకు ఎంత దగ్గర ఉంటుంది, దాని మీద ఆధారపడి ఉంటుంది. కానీ అట్లా కాకుండా వీళ్ళు కేవలం నేను చెప్తున్నా కదా, వీళ్ళు అధికారంలో ఎవరైనా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇప్పుడు కాంగ్రెస్ గర్వదలుచుకున్నప్పుడు వాళ్ళకు ఉండే ఒక విధమైన బలమైన వెనుక కారణం ఏంటంటే వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాలు, వ్యక్తిగత రాజకీయాలు తప్ప ఇలా ప్రజల ప్రయోజనాలు కానీ రాజకీయ ప్రయోజనాలు కానీ తెలంగాణ ప్రయోజనాలు మాత్రం ఏమీ లేవు. సార్ వెళ్దాం. ఎస్ సార్, సుధీర్ గారు చెప్పండి. ప్రధానంగా ఇంకొకటి విషయం అంటున్నాం, ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి కంటిన్యూ ఇంకా మనం మాట్లాడుతున్నాం. ఈ సంప్రదాయం అనేది చాలా వరకు అంటే ఒక పార్టీ గుర్తు మీద గెలుస్తున్నారు, అంటే ప్రజలు నమ్మి ఒక పార్టీకి ఓటేస్తున్నటువంటి పరిస్థితి. అంటే కంప్లీట్గా ఇక్కడ ఒక రణక్షేత్రం జరుగుతున్నప్పుడు ఒక పార్టీకి ఒక గుర్తుకి అభ్యర్థులు బట్టి ఓట్లు వేస్తున్నారు. సో వీళ్ళు మారిపోవడం అనేది ప్రజలు ఎలాంటి గందరగోళం సృష్టించే అవకాశం కనిపిస్తుంది రాబోయే ఇలాంటి సంప్రదాయం కొనసాగితే కనుక? ఏమవుతుందంటే ఒకసారి ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత మళ్ళీ వీళ్ళు ఇప్పుడు ఉదాహరణకు అనుకుందాం, ఈ 4 ఎమ్మెల్యేలు ఎవరైతున్నారో ఇప్పుడు నిన్న సీఎం గారిని కలిసి 4 ఎమ్మెల్యేలు వాళ్ళు ఏం చెప్తున్నారు, మేము మా ప్రోటోకాల్ కోసము తర్వాత మిగతా మా నియోజకవర్గాలలో ఉన్న సమస్యల కోసం మేము కలిసినాం. అంతవరకు బాగానే ఉంటుంది, దానిలో ఎవరు కూడా తప్పబడాల్సిన అవసరం లేదు. కానీ అంతకన్నా ఇంకా ఒక అడుగు ముందుకేసి మేము బీఆర్ఎస్ నుంచి వెళ్ళి కాంగ్రెస్కి వస్తాము అంటే మాత్రం ఇప్పుడు మీరు అన్నదానికి ఉదాహరణకు ఇప్పుడు జైరాబాద్ నుంచి వెళ్ళి ఒక ఎమ్మెల్యే వచ్చారు, పటాన్చెరు నుంచి ఒకరు, నరసాపూర్ నుంచి ఒకరు, దుబ్బాక నుంచి ఒకరు. వీళ్ళు నిజంగా ప్రజల దగ్గర పోయి అడుగుతారా? అడగరు. మనం తీసుకోరు అడగరు. తర్వాత వాళ్ళ కింద ఉన్న చోటా నాయకులు కూడా ఏమంటారంటే అన్న అంటారు, ఎమ్మెల్యే చాలా మంది అన్న అంటారు, అన్న మీరు పోయి రూలింగ్ పార్టీ దగ్గర పోయి మనకు అన్ని మళ్ళీ పనులు మనకు అనుకూలంగా ఉంటాయి, మనకు అన్ని పైరవులు జరుగుతాయి, మనకు కాంట్రాక్టులు వస్తాయి, మళ్ళీ మనమంతా కూడా డబ్బులు సంపాదించుకో. ఇది తప్ప పెద్ద ఏదో ప్రజలకు సేవ చేద్దాము, ప్రజాస్వామ్యం కోసం, ప్రజల బాగు కోసం, ప్రజల కోసమే చెప్పేదేమో ప్రజల కోసం, అభివృద్ధి కోసం అధికార పార్టీలు ఉంటే మాకు బాగుంటుంది చెప్పడం వేరు. వాస్తవంగా జరుగుతున్నది మనం చూసినాం. నేను 9.5 ఏళ్ళలో ఆ వైపు కూడా చూసిన. ఇవన్నీ కూడా కేవలం రాజకీయ నాయకుల అధికార దాహం, వాళ్ళ యొక్క వ్యక్తిగత ప్రయోజనాలు, వాళ్ళ కూడా వ్యక్తిగత ప్రయోజనాలు బాగుంటాయి లోపల, అవి బయటికి రావు, చెప్పరు కూడా. ఆ ప్రయోజనాల కోసమే ఇవన్నీ జరుగుతాయి. కానీ ఇక్కడ ఏది పెద్దగా వేరే అంశం ఏది లేదు. మరి ఇంకొక విషయం అంటే ఇక్కడ ఈ సంప్రదాయం కొనసాగుతుంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇక్కడ కోమటిరెడ్డి వ్యాఖ్యలు, ఇందాక మనం మాట్లాడుతూ కూడా కోమటిరెడ్డి వ్యాఖ్యలు అనేవి చాలా వరకు అంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఆహ్వానిస్తుంది, సో వారిని కూడా రమ్మంటుంది, కక్ష సాధింపులకు పాల్పడుతున్నటువంటి విమర్శలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి. సో ఆ విధంగా ఆ వ్యాఖ్యలు ఏ విధంగా చూడొచ్చు అంటే రైట్ అంటారు అసలు ఆ వ్యాఖ్యలు? దీనికి ఇప్పుడు దీని ఏమంటారంటే ఒక మాటలు మైండ్ గేమ్ అంటారు. ఇప్పుడు జనాల విన మైండ్ గేమ్. ఒక దిక్కు బీఆర్ఎస్ అదే మైండ్ గేమ్ ఆడుతున్నారు, వీళ్ళకి 5 సీట్లు ఎక్కువ ఉన్నాయి. తర్వాత కాంగ్రెస్ పార్టీలో కూడా సరి అయిన సమన్వయం లేదు. రేవంత్ రెడ్డి గారు కూడా చాలామంది నాయకులు ఒప్పుకోవడం లేదు, ప్రభుత్వం అంత బలంగా లేదు, ఇది ఎప్పటికైనా కూలిపోతుంది, 6 నెలలు కూలిపోతుంది, మేము అధికారంలోకి వస్తామని బీఆర్ఎస్ నాయకులు అంతర్గతంగా చెప్తున్నారు, మీడియాపక్షంగా బహిర్గతంగా కూడా చెప్తున్నారు.
ఇది ఇవాళ జనాలలో కూడా ఒక చర్చనీయ అంశంగా మారుతున్నది. చర్చ జరుగుతుంది, మేధావుల చర్చ జరుగుతున్నది, మీడియాలో చర్చ జరుగుతున్నది, ఈవెన్ మామూలు సామాన్య స్థాయి ప్రజలలో కూడా గ్రామీణ ప్రాంతాల్లో కూడా చర్చ జరుగుతుంది. దీనికి ఒక్కొక్కసారి అధికార పార్టీలో ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ వాళ్ళు మైండ్ గేమ్ ఆడాలి. మైండ్ గేమ్ ఆడడం అంటే అట్లా కాదా, అసలు బీఆర్ఎస్ నుంచి వెళ్ళి మొత్తం మంది వీళ్ళకి వచ్చేటట్టున్నారు, మా వాళ్ళు వాళ్ళ పార్టీ పోతున్నది చెప్పే ప్రయత్నాలే. కానీ ఒకటేంటంటే నిజంగానే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒకవేళ నిర్ణయం తీసుకొని ప్రోత్సహిస్తే పెద్ద ఎత్తున రావడానికి అవకాశం ఉంటుంది, అందులో పెద్ద అనుమానం కూడా ఎక్కర్లేదు. ఎందుకంటే ఇప్పుడున్న బీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యేలకు చాలామంది హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి గెలిచిన వాళ్ళే ఉన్నారు. వాళ్ళందరికీ కూడా రియల్ ఎస్టేటు, ల్యాండ్ బిజినెస్లు, అనేక రకాలైన ఇంట్రెస్ట్లు ఉన్నాయి వాళ్ళకు. ఆ ఇంట్రెస్ట్లన్నీ వాళ్ళ ఇంట్రెస్ట్లను వాళ్ళు కాపాడుకోవడం కోసం, వాళ్ళ బిజినెస్ ఇంట్రెస్ట్లను మళ్ళీ కంటిన్యూ చేయడం కోసం వాళ్ళకి అధికార పార్టీ అండదండలు అవసరం ఉంటుంది. అట్లనే మనం ఎక్కువ అర్థం చేసుకోవచ్చు. అంతేగాని ఏదో వీళ్ళు ప్రజల కోసం, ప్రజల సేవ కోసమే పోయి కాంగ్రెస్ పార్టీలు కలుస్తున్నారు, దాన్ని కలవడం వల్ల అక్కడ ఏది దుబ్బాకలో ప్రజలు పెద్ద ఎత్తున ఏదో మారుతారు, లేకపోతే నర్సాపూర్లో ఉన్న ప్రజలకు ఏదో పెద్ద రోజువారీగా వాళ్ళకి ఏదో మారిపోతుంది, పటాన్చెరులో ఉన్న ఇది మారిపోదు, జైరాబాద్లో మారిపోతుంది. కాకపోతే వీళ్ళు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే ప్రివిలేజెస్ ఉంటాయో మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఆటోమేటిక్గా అధికారం మీద వీళ్ళ కంట్రోల్ వస్తుంది, మళ్ళీ అధికార యంత్రాంగం మీద కంట్రోల్ వస్తుంది. నేను కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలని మళ్ళీ కింది వాళ్ళ మీద మళ్ళీ అధికారం చెలాయించడం కోసం పనికి వస్తుంది. అంతే తప్ప ఇప్పుడు అది సమన్వయంతో మేము ప్రతిపక్షంలోనే ఉంటాం, మాకు అధికారం అక్కర్లేదు, మాకు ప్రజలు అధికారం పక్షం నుంచి తీసేసి ప్రతిపక్షంలో కూర్చుందామని చెప్పారు. కాబట్టి 5 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉండి ప్రజల కోసం కొట్లాడదామని చెప్తే బాగానే ఉంటుంది. అట్లా కాకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు ఇవాళ మీరు రాజశేఖర్ గారు మీరు ఏం చెప్పినా కూడా వాస్తవ పరిస్థితులు మాట్లాడుకోదలుచుకుంటే అంటే ఇవన్నీ పచ్చి నిజాలు అంటారు. పచ్చి నిజాలన్నీ కూడా ఇవాళంతా కూడా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న మొత్తం రియల్ ఎస్టేటు, ఈ రకరకాల ఈ భూదందాలు, ఇవన్నీ ల్యాండ్ మాఫియా చుట్టూ తిరుగుతుంది. అందులో కూడా ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మొన్న బీఆర్ఎస్లో ధరణిలో చాలా లాభం పొందారు. ఆ లాభాలు మళ్ళీ సొంతంగా చెప్పినటువంటి లాభాలు మళ్ళీ ఎక్కడ పోతాయో, మళ్ళీ మా మీద ఎక్కడో ఎంక్వైరీలు అవుతాయో, ఇవన్నీ కూడా గందరగోళాలు ఉన్నాయి. కాబట్టి ఒకవేళ మేము రూలింగ్ పార్టీలు జాయిన్ అయితే మాకు ఇమ్యూనిటీ అంటే మాకు రక్షణ దొరుకుతుంది, మాకేమీ కాదు. ఇవి ప్రధానం. ఇంకా చాలా విషయాలు ఉంటాయి, కొన్ని చెప్పేటి కొన్ని చెప్పని, అంటే కొన్ని ఒక ఉదాహరణకు ఒకటే చెప్పినాం. కానీ కాబట్టి సాధ్యమైనంత వరకు మనం అధికార పక్షంలో ఉండాలి. అధికార పక్షంలో ఉంటే ఎందుకు ప్రజలకు వచ్చేది ఏం లేదు, నీకు లాభం అవుతుంది కావచ్చు, ఎమ్మెల్యేగా వ్యక్తిగతంగా మీకు లాభం అవుతుంది కావచ్చు, కానీ ప్రజలకు ఏం లేదు. కాబట్టి ఇవన్నీ మనం చూసుకున్నప్పుడు ఇప్పుడు అదే మీకు ఉదాహరణకు చెప్తే, ఇప్పుడు దుబ్బాక ఉండే, దుబ్బాకలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి గారు 2 సార్లు 3 సార్లు గెలిచిన తర్వాత ఆయన చనిపోయిన తర్వాత వైఫ్కి ఇస్తే ఓడిపోయింది. అప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఈ చనిపోయిన ఎమ్మెల్యే మాకు దుబ్బాకలో ఎటువంటి అభివృద్ధి చేయలేదు. ఆ రియాక్షన్తోనే అప్పుడు రఘునందనరావు గెలవడం జరిగింది. అంటే మన రూలింగ్ పార్టీ కదా, రూలింగ్ పార్టీ ఎందుకు అభివృద్ధి చేయలేదు? వాళ్ళు కంపేర్ చేసిన జనాలు, ఒక పక్క సిరిసిల్ల ఉన్నది, ఒక పక్క సిద్దిపేట ఉన్నది, మధ్యన దుబ్బాక ఉన్నది. దుబ్బాకకి ఏమైంది, ఎందుకు డెవలప్ కాలేదు? సో పాయింట్ డిలీట్ చేసుకున్నారు. అంటే ఒక్కటేంటంటే, ఇది వీళ్ళు చెప్తున్న ఎవరైతే డిఫెక్షన్ కోసం అంటే అధికారం పార్టీకి మారడానికి ప్రయత్నం చేసే ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్పే కారణాలు బయటికి కనబడే కారణాల కన్నా అంతర్గతంగా వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు, వాళ్ళ వ్యాపార ప్రయోజనాలు, వాళ్ళ అనేకమైన ఇతర ప్రయోజనాలే వాళ్ళకు డామినేట్ చేస్తాయి. కాబట్టి అదే ఎక్కువ నడుస్తుంటుంది. ఇంకోటి అంటే ఈ అంశానికి సంబంధించి అంటే నలుగురు ఎమ్మెల్యేలు కలిసిన తర్వాత ఇటువైపు కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ స్పందించినటువంటి, కేసీఆర్ ఎలాగో స్పందించట్లేదు, సో కేటీఆర్ కూడా స్పందించినటువంటి పరిస్థితి ఉంది. సో దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటే ఈ వ్యాఖ్యలు కొంతవరకు ఆజ్యం పోసినట్లు? ఒకటి రాజకీయ కోణంలో మనం ఇది చూడగలిగితే, ఇప్పుడు భవిష్యత్ ఏప్రిల్లో ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కొంత గ్రామీణ ప్రాంతాలలో అంటే హెచ్ఎండిఏ పరిధి తీసేస్తే గ్రామీణ ప్రాంతాల్లో గెలిచిన దాంట్లో ఒక పాత మెదక్ జిల్లాలో 7 సీట్లు వచ్చినాయి. 3 సీట్లు కాంగ్రెస్కి వస్తే 7 సీట్లు వచ్చినాయి. అంటే ఆ 7 సీట్లు అంటే ఒక విధంగా ఒక రూరల్ ప్రాంతంలో బలంగా గెలిచింది బీఆర్ఎస్ మెదక్. తర్వాత ఇప్పుడు మీడియాలో కూడా రిపోర్ట్స్ వస్తాయి, రకరకాల కథనాలు వస్తున్నాయి. ఆ కథనాలు ఏంటంటే కేసీఆర్ గారు మెదక్ నుంచి పోటీ చేయవచ్చు, ఎందుకంటే ఆయన
అసెంబ్లీకి రావడం ఇష్టం లేదు, అసెంబ్లీకి వచ్చి రేవంత్ రెడ్డి అనే వ్యక్తిని ముఖ్యమంత్రిగా చూడడం ఇష్టం లేదు అనేది కూడా పెట్టుకుంటూ ఉంటారు ఊహాగానాలు విపరీతంగా జరుగుతున్నాయి. ఎందుకు దానికి బలమైన అంశంగా నేను ఒకటి జోడిస్తే చెప్పదలుచుకునేది ఏంటంటే కేసీఆర్ అనే వ్యక్తి ఆయన వ్యక్తిగతంగా చూస్తే ఆయనకి ఇష్టాలు అయిష్టాలు చాలా ఎక్కువగా ఉంటాయి, అన్ని ఎక్స్ట్రీమ్స్ అన్నట్టు. ఇష్టం ఉంటే ఎక్స్ట్రీమే ఉంటుంది, ఏదైనా ఎక్స్ప్రెస్ ఇష్టం లేకపోతే కూడా వ్యతిరేకం ఉంటుంది. కాబట్టి ఆయన అయిష్టాల పరిస్థితి చూస్తే ఉదాహరణకు మీకు ఈటల రాజేందర్ గారు బై ఎలక్షన్లు గెలిచారు. ఈటల రాజేందర్ గారు బై ఎలక్షన్లు గెలిచిన తర్వాత ఆయన అసెంబ్లీకి వచ్చాడు, అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశాడు. ఆ ఒక్కరోజు మాత్రం సీఎం గారు అసెంబ్లీకి రాలేదు. తెల్లారి ఏదో మాట్లాడించారు కావాలనే ట్రాప్లో వీళ్ళు బీజేపీ ఎమ్మెల్యేలు గట్టిగా మాట్లాడితే మొత్తం అసెంబ్లీ దాకా కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఆ తర్వాత తెల్లారే మళ్ళీ కేసీఆర్ సీఎంకి వచ్చారు. అంటే అంత ఇష్టాలు అంటే లైక్స్ డిస్లైక్స్ అంటారు ఇంగ్లీష్లో. ఇష్టాలు అనే వ్యక్తి ఆయన బాగా వ్యతిరేకించే వ్యక్తి ముఖ్యమంత్రి తను అంతకుముందు కూర్చున్న సీట్లో కూర్చున్నా కాబట్టి ఆ సీట్లో కూర్చున్నకపోయారు. అయితే ఇప్పుడు కేసీఆర్ దానికి మనకి చెప్పేది కేసీఆర్ ఇప్పుడు మెదకులో పోటీ చేయడానికి ఆయన సుకుమంగా ఉండడానికి కూడా ఈ పార్టీ కథనాలు మీడియా కథనాలు కూడా వచ్చినాయి. అటువంటి ఎంపీ కాన్స్టిట్యూన్సీ అంటే ఇది ఇప్పుడు మనం చూసిన పాత మెదకులో నలుగురు సర్ప్రైజింగ్ ఏంటంటే వేరే వేరే నియోజకవర్గాలు నలుగురు కూడా దానికి ఇప్పుడు చెప్తాను మీకు. నలుగురులో జైరాబాదు ఎంపీ కాన్స్టిట్యూన్సీలో జైరాబాద్ ఒకటి ఉంటుంది. ఈ మిగతా మూడన్నీ కూడా ఏది దుబ్బాక, తర్వాత పటాన్చెరు, నర్సాపూర్, ఈ మూడు కూడా మెదకులు ఉంటాయి. మరి వీళ్ళు కలవడంలో మనం చాలామంది అనుమానపడేది ఏంటంటే రేపు ఏప్రిల్లో ఎలక్షన్స్ ఉన్నాయి. ఎలక్షన్స్ ముందు రేవంత్ రెడ్డి గారు రెసిడెన్సీకి పోయి సౌకర్యాన్ని పోయి కలిసి వాళ్ళ అవసరం లేదు. ఆయన ఏదో సెక్రటరియట్లో ఉన్నాడు, మేము అఫీషియల్ పని మీద పోయినామని, లేకపోతే ఏదో రివ్యూ మీద పోయినామంటే వేరు. వీళ్ళు నలుగురు ఎమ్మెల్యేలు పోయి కలిసిందంటే ఏదో దీని వెనుక మతలబు ఉన్నది అన్నది ఇవాళ మీడియాలో కానీ మేధావులలో కానీ లేకపోతే మీ టీవీ ఛానల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కాబట్టి ఈ కలవడం అన్నది ఒక సందర్భంను కొద్దిగా సందర్భం అనుకోవచ్చు, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ఉన్న స్ట్రాటజీ రూపంలో నలుగురు ఎమ్మెల్యేలు పంపించింది నివాసానికి చేంజెస్ స్ట్రాటజీ ఏం లేదు. అంటే ప్రజల్లో ఒక గందరగోళం సృష్టించే అవకాశం దాంతో వీళ్ళ వీక్నెస్ తెలుస్తుంది కదా. ఇప్పుడు 6 నెలల మీ ప్రభుత్వం పడిపోతుందని చెప్తుంటే అసలు మీ ఎమ్మెల్యేలు పోయి సీఎం గారిని కలిసిందంటే రెండింటి కలవదు కదా. అది ఒక విధంగా ఇవాళ నలుగురు ఎమ్మెల్యేలు కలవడం అన్నది అది కూడా ఇప్పుడు ఒక క్వశ్చన్ మార్క్ ఏమొస్తున్నదంటే వీళ్ళు కలిసేటప్పుడు కనీసం కేటీఆర్ గారితో కానీ కేసీఆర్ గారితో కానీ ఏమన్నా సంప్రదించరా, కనీసం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉన్నదా, కానీ సంప్రదించకుండా మీరు పోతానమన్నా కనీసం ఇన్ఫర్మేషన్ అని ఉన్నదా, ఇప్పుడు లేదు. ఇన్ఫర్మేషన్ లేకుండా పోయారు. ఇన్ఫర్మేషన్ లేకుండా పోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఏమంటున్నారు స్టేట్మెంట్ ఇచ్చారు, ఏంది అభివృద్ధి కార్యక్రమాల కోసమో ప్రజల అవసరాల కోసమో ఎమ్మెల్యేలుగా మేము ప్రోటోకాల్గా కలవడంలో తప్పేం లేదు అంటారు. తప్పేం లేదు దానిలో అసలు తప్పుపడితే మన సత్సంప్రదాయం కొనసాగుతుంది. ఇప్పుడు కలిసిన సందర్భము, టైము, ప్లేస్ కూడా మరి సెక్రటరీ అయితే పెద్ద అధికారం అది ఇవన్నీ చూస్తే కలవడం అనేది ఇప్పటి వరకు కూడా అటు బీఆర్ఎస్ అధినాయకత్వం కానీ ఎమ్మెల్యేలు కానీ మేము వాళ్ళ అంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేపోయి కలుస్తున్నాము అని చెప్పలేదు. ఇంతవరకు బయటికి రాలేదంటే మనం కొంత సంథింగ్ ఈజ్ ఫిషీ అంటారు. అంటే కొంచెం కాలాయ అంటాం కదా, మనం ఉర్దూలు అంటారు హైదరాబాద్ మొత్తం దాల్ కాలాయ అంటారు. అంటే ఇది వ్యవస్థ సరిగ్గా లేదు, ఏదో జరుగుతున్నది అనేది ఒక ఇంప్రెషన్ అయితే పోతున్నది. ఇంకోటి అంటే మనం మాట్లాడుతూ మీరు ఇందాక చెప్తున్నారు అంటే ఇక్కడ ఎమ్మెల్యేలకు కానీ లేకపోతే వీళ్ళకి కానీ ప్రోటోకాల్ మాత్రమే వెళ్తున్నామని మనం ముందు నుంచి మాట్లాడుతున్నాం. వెనకతల స్ట్రాటజీ ఉంటూ ఉండొచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ వ్యాఖ్యలు తిప్పుకొడుతూ ఎక్కడ చేయకుండా మేము కూడా ఆహ్వానిస్తామని చెప్పడం, ఆ సాంప్రదాయం అనేది ఒక రకంగా కేవలం ఇందాక మీరు మాట్లాడినట్టు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏదో ఒక సందర్భంలో ఆయన మాట అన్నట్టు అంటే ఇప్పుడు ఈవెన్ రేవంత్ రెడ్డి గారు కూడా లండన్ నుంచి అవసరమైతే మేము బీఆర్ఎస్ పార్టీని పెద్ద ఎత్తున గొయ్యి తీసి దానిలో ముందు పెడతామని కూడా ఇవన్నీ రాజకీయంగా చేసే స్టేట్మెంట్స్, విమర్శలు. ఇప్పుడు వాళ్ళొక స్టేట్మెంట్. ఇప్పుడు చాలా మటుకు మనం
మీడియా కానీ లేకపోతే అలాంటి పరిస్థితులు ఏమైనా ఉండే అవకాశం ఉందంటారు? నిజంగా 30 మంది ఒక్కసారిగా వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో చూసుకుంటే? మనకు తెలిసిన మట్టుకు అంటే నాకు కానీ మనకు చాలామంది తెలిసిన మట్టుకు ఏంటంటే ఒకవేళ కాంగ్రెస్ పార్టీ విల్లింగ్ ఉంటే చాలామంది జాయిన్ కావడానికి సిద్ధంగా ఉన్నారు, అందులో అనుమానం లేదు. కానీ ఇప్పటివరకు నాకు తెలిసిన మట్టుకైతే కాంగ్రెస్ పార్టీ ఒక దాన్ని ఏమంటాం మనం ఒక స్టాండ్ ఒక నిర్ణయం కానీ ఒక వైఖరి కానీ తీసుకోలేదు. ఎటువంటి ప్రకటన కూడా చేసినటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు కోమరెడ్డి వెంకరెడ్డి గారు వీళ్ళు ఇట్లా అంటారు కాబట్టి మీరు 6 నెలలు కాదు మేము 14 ముక్కలు చేస్తాం, అది సీరియస్ కాదు. అది కాంగ్రెస్ యొక్క అధికార పార్టీ వైఖరి కాదు, లేదా ప్రభుత్వ వైఖరి కాదు. ఒక మంత్రిగా ఆయన అనవచ్చు, సరే మంత్రిగా అన్నట్టు అనవచ్చు, కానీ అది దాన్ని వ్యక్తిగతంగా కూడా అనుకోవచ్చు, వ్యక్తిగతంగా అనుకోవచ్చు. ఆయన పెద్దగా సీరియస్ కూడా దాన్ని అనలేదు. ఆయన కూడా అడిగితే కూడా వాళ్ళు అంటారు కానీ నేను కూడా అని అది కూడా అనే అవకాశం ఉంటుంది. కాబట్టి అది దానికన్నా ఎక్కువ మనం రాజకీయాల అన్ని వైపులను చూస్తే ఇలా 4 ఎమ్మెల్యేలు ఇంతవరకు నాకు తెలిసిన వాటికైతే ఈ 1.5 మంత్ నాకు వస్తుంది ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి. ఇది 4 ఎమ్మెల్యేలు ఇప్పుడు ఇంతవరకు కలిసి అనుకుంటాను నేను. ఇది బీఆర్ఎస్ అంతకుముందు నాకు ఇన్ఫర్మేషన్ అయితే లేకుండా కాబట్టి మరి ఈ 4 ఎమ్మెల్యేలు అది కూడా ఒకటే జిల్లా నుంచి వెళ్ళి మళ్ళీ కేసీఆర్కు హరీష్ రావు గారికి బాగా పట్టున్నది, మాకు చాలా గొప్ప అది కంట్రోల్ ఉన్నది అనుకున్న ఆ జిల్లాల నుంచి 4 కలిసినట్టే మిగతా జిల్లాల యొక్క పరిస్థితి కూడా మనం అంటే ఇంకొక వైపు నుంచి చూస్తాం. అంటే మంచిదా చెడ్డదని పక్కకు పెడితే నిజమైన రాజకీయాలు ఇవాళ జరుగుతున్న పరిస్థితులు చూస్తే మాత్రం కొంత బీఆర్ఎస్కు నా ఉద్దేశంలో ఆందోళన కలిగించేది. వాళ్ళు ఏదో వీళ్ళని కోవట్లకు పంపి అక్కడ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి వీళ్ళు కోవట్కి అక్కడ చేయగలిగింది లేదు. ఎందుకంటే టీఆర్ఎస్ లేక బీఆర్ఎస్ లేక ఏది క్లోజ్డ్ ఇది వ్యవస్థ, తర్వాత ట్రాన్స్పరెన్సీ లేని వ్యవస్థ కాంగ్రెస్ కాదు. కాంగ్రెస్ అంతా ఓపెన్గా ఉంటుంది కాబట్టి అక్కడ వాళ్ళే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఎంత గొప్పలంటే ఆవిడ అపోజిషన్ కూడా ఇంత తిట్టాలి నేనే తిడుతుంటాడు వాళ్ళ వైఖరి అట్లా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ట్రాన్స్పరెంట్ లేకపోవడము లేకపోతే ఏదో రహస్యమైన ఏదో వ్యవస్థ ఉంటుంది అనేది అవకాశం లేదు. కాబట్టి ఈ 4 ఎమ్మెల్యేలు గెలవడం అనేది ఒక విధంగా ఇప్పుడు బీఆర్ఎస్ నా ఉద్దేశంలో దావోస్ పర్యటన తర్వాత అంటే 40,000 కోట్ల వరకు మొట్టమొదటిసారి ఇంతవరకు రాని పెట్టుబడులు 3 ఏళ్ళలో రానటువంటి పర్యటనలో వచ్చి అత్యధికంగా పెట్టుబడులు తీసుకొచ్చినటువంటి సందర్భంలో కలవడం కూడా కొంతవరకు అనుమానం కలిగిస్తుందని. అంటే ఒకటి ఇప్పుడు దావోస్ పర్యటన విజయవంతమైంది, ఎలా అనలేదు, విజయవంతమైంది. కాకపోతే ఆ విజయవంతమైన ఏదైతే అగ్రిమెంట్స్ కానీ ఈ ఒప్పందం ఏమో ఉంటారు మ్యూచువల్ మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ అవన్నీ కొంత మళ్ళీ ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి కొంత మెటీరియల్స్ కావడానికి టైం పడుతుంది. కానీ ఈవెన్ చాలామంది మేము పెట్టుబడి పెడతామని వచ్చి డిక్లేర్ చేయడమే ఒక ఫస్ట్ అయితే సీఎంగా రేవంత్ రెడ్డి గారికి ఒక పెద్ద విజయం. అది అలా అనుమానం లేదు. మరి ఎటువంటి ఒకవేళ దాన్ని కార్యరూపంగా తీసుకొస్తే మాత్రం ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రానికి కానీ తెలంగాణ ప్రజలకు కానీ ఒక మంచి గొప్ప పని చేసినట్టుగా ఆయనకు వ్యక్తిగతంగా ఆయనకు విజయం అవుతుంది, ప్రభుత్వానికి విజయం అవుతుంది. మూడో వైపు ప్రజలకు రాష్ట్రానికి ఆర్థికంగా కూడా బాగా ప్రయోజనం చేకూరుతుంది. కాబట్టి దాన్ని మనం తప్పకుండా ఆహ్వానించాలి, వెల్కమ్ చేయాలి. అయితే దానిలో కూడా ఇప్పుడు ఏమవుతుందంటే అదే సద్విమర్శలు ఉంటాయి. ఆ సద్విమర్శ కాకుండా వేరే విమర్శలు వచ్చినాయి. కేటీఆర్ గారు మాట్లాడారు, ఆయన దావోస్లో సీఎం గారికి ఇంగ్లీష్ రాదు, ఆయన ఏం మాట్లాడతాడు అంటే ఒకటి రాజశేఖర్ గారు నాకు తెలిసిన మటుకు రేవంత్ రెడ్డి గారికి కూడా ఇంగ్లీష్ వస్తుంది, మాట్లాడతాడు, ఆయన కూడా అర్థం చేసుకుంటాడు, మాట్లాడతాడు. ఆయన తెలుసో తెలియదు. రేవంత్ రెడ్డి గారి వైఫ్ సెయింట్ ఆన్ స్కూల్ స్టూడెంట్, షీ స్పీక్స్ వెరీ గుడ్ ఇంగ్లీష్. కేటీఆర్ కన్నా కూడా బాగా మాట్లాడుతుంది. వాళ్ళ పాప కూడా బాగానే మాట్లాడుతుంది. వాళ్ళ ఇంట్లో కూడా అందరూ ఇంగ్లీష్ మాట్లాడతారు. ఇంగ్లీష్ ఎవరికి రాదని కాదు, ఏదో మరీ ఏదో ఎక్కడి నుంచో ఆఫ్రికా అండమాన్ నుంచి వచ్చినట్టుగా మాట్లాడితే తప్పదు. మన పెట్టుబడులు కనిపిస్తున్నాయి. ఆయన మాటలు కూడా గతంలో విన్నాం. ఆయన కూడా ఇంగ్లీష్ వస్తుంది. ఈ కెన్ కన్వర్జేషన్ అంటే మాట్లాడతాడు. ఈ కెన్ లీజన్, ఈ కెన్ అండర్స్టాండ్, ఈ కెన్ రీడ్. కాబట్టి అది తప్పు. రెండోది ఇంకోటి ఏంటంటే సరే ఒకవేళ మనం అనుకుందాం మాట వరుసకు కేటీఆర్కి వచ్చినంత ఇంగ్లీషు హరీష్ మన రేవంత్ రెడ్డి గారికి రాలేదు అనుకున్న క్వశ్చన్. ఇప్పుడు సీఎం గారు ఒక్కడు ఊరు కదా, సీఎం గారికి ఒక పెద్ద బృందం ఉంటుంది, ఒక టీం ఉంటుంది.
ఆ టీంలో సెక్రటరీస్ ఉంటారు, అడ్వైజర్స్ ఉంటారు, ఇండస్ట్రియలిస్టులు ఉంటారు. తెలంగాణ రాష్ట్రం కోసం రకరకాలుగా ఆలోచించే థింక్ ట్యాంక్ కూడా ఎంతో ఉంటుంది. అందులో కూడా ఆయన ఉన్నాడు, ఆయన పేరు ఇప్పుడు ఐటీ సెక్రటరీ శ్రీధర్ గారు, మంత్రి శ్రీధర్ బాబు కూడా ఉన్నారు. శ్రీధర్ బాబు ఏంటి ఇప్పుడు ఆయన ఐటీ సెక్రటరీ ఉండే కేటీఆర్తో ఉండే జయేష్ రంజన్ గారు కూడా మొన్న ఆయనతో పోయినాం. అంతకుముందు ఆయనతో అసోసియేట్ అయిన జయేష్ రంజన్ ఐటీ సెక్రటరీ మన రేవంత్ రెడ్డి గారితో అంటే అక్కడ ఇంగ్లీష్ అనేది కింద సెక్రటరీస్ మాట్లాడతారు, శ్రీధర్ బాబు గారు రకరకాలు ఉన్నారు. అక్కడ ముఖ్యమంత్రిగా ఆయన విజన్ అంటే కంప్లీట్గా ఆయన ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, దానికి ప్రత్యేక బృందం ఉంటుంది. ఆయన విజన్ ఉంటుంది. మాకు తెలంగాణ రాష్ట్రానికి మాకున్న ప్లస్ పాయింట్స్ ఏమిటి, మాకు హైదరాబాద్ అంటే ఒక పెద్ద మెగా సిటీ ఉన్నది, తర్వాత వెల్ కనెక్టెడ్ ఉన్నది, తర్వాత ఐటీ ఇండస్ట్రీ బాగా డెవలప్ అయింది, ఫార్మా డెవలప్ అయింది, డిఫెన్స్ రిలేటెడ్ ఇండస్ట్రీస్ డెవలప్ అయినాయి, ఇప్పుడు హార్డ్వేర్ కూడా వస్తున్నది, ఎలక్ట్రానిక్స్ కూడా వస్తున్నాయి. ఇటువంటివే కాకుండా ఇంకా మిగతా వాటిలో కూడా ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ కానీ, యానిమేషన్ అండ్ గేమింగ్, ఇటువంటివి ఈ పరిశ్రమలు మా రాష్ట్రానికి వస్తే బాగుంటుంది. లేకపోతే ఇండస్ట్రియలైజేషన్, ఆటోమొబైల్ వాటి వినయని చెప్తారు. ఈ విషయాలు వినున్నాయి అంటే టీమ్స్ అని మాట్లాడుతుంటాయి. అంటే ఇక్కడ సద్విమర్శకు లేకపోతే ఈ కావాలని అక్కస్ తెలుగక్కడం అంటే ఇవన్నీ ఇప్పుడు దీన్ని ఏమంటారంటే ఇది ఒక మంచి ఒక సాంప్రదాయం కానీ మంచి సంస్కృతి కానీ కాదు. ఇట్స్ నాట్ ఎ గుడ్ కల్చర్ ఇట్ ఆల్. కాబట్టి ఇవన్నీ మనం చూసుకున్నప్పుడు జరుగుతున్నది ఏంటంటే ఈ రకరకాల ఇవి ఏవైతున్నాయో ఇవన్నిటితో జరిగేది ఏంటంటే అట్మాస్ఫియర్ విశేష అంటారు. విశేష అంటే ఇది చెడిపోవడం తప్ప వాతావరణం బాగుండదు. కాబట్టి ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు కక్ష సాధింపులు చేయొద్దు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు సద్విమర్శ చేయవచ్చు, లేకపోతే తప్పు చేస్తే విమర్శించవచ్చు. మీరు తప్పు చేస్తున్నారు చేయాలి, అది చేస్తేనే అది ప్రజాస్వామ్యం అంటారు, ప్రజలకు లాభం అవుతుంది. అట్లా చేయకుండా మేము అధికారం ఉన్నదని అధికార పార్టీ కానీ లేకపోతే ప్రతిపక్షంలో ఉన్నాయి కాబట్టి ఏం మాట్లాడినా నడుస్తుందని వాళ్ళు అనుకుంటే మాత్రం రెండింటి మధ్య వీళ్ళ గొడవలతోని అధికార ప్రయోజనం అంటే అధికార ప్రతిపక్ష ఇదే పాయింట్ సంబంధించి మనకి ప్రజా ప్రయోజనం కాదు, ప్రతిపక్ష ప్రయోజనం ముఖ్యం కాదు, లేకపోతే అధికార పక్షం అది ప్రతిపక్షం కాదు. ఎస్ దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నుంచి మనతో బీఆర్ఎస్ నేత లక్ష్మీనివాస్ గారు జాయిన్ అవుతున్నారు. ఎస్ లక్ష్మీనివాస్ గారు, చూస్తున్నారు ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి మనకు విశ్లేషకులు బాబిరెడ్డి గారు చెప్తున్నారు, విమర్శలు అనేవి ఎంతవరకు ఉండాలి తప్ప వ్యక్తిగతంగా ఉండకూడదని చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ఇక్కడ మనం చూసుకుంటే ఉమ్మడి బీఆర్ఎస్కు సంబంధించినటువంటి కొంతమంది నేతలు సీఎం రేవంత్ రెడ్డి కలిసినటువంటి పరిస్థితి, పార్టీ మారబోతున్నారన్నటువంటి ఒక విమర్శ కూడా వస్తున్నటువంటి పరిస్థితి. ఇటువైపు కోమటిరెడ్డి వ్యాఖ్యలు కూడా మనం చూసుకోవచ్చు, 30 మంది టచ్లో ఉన్నారన్నారు. సో దానికి సంబంధించి మీరు ఏం చెప్తారు? ఈరోజు మన టీవీ చూసిన ప్రేక్షకులకు అందరికీ అండి, కానీ ఈ రోజు నిన్న ముఖ్యమంత్రి గారిని కలవడము మర్యాద పూర్వకంగానే కలిశారు తప్ప ఇంకా ఇందులో ఏం లేదు. ఒక ఉదాహరణకు వస్తే ఈ రోజు రాష్ట్రానికి నిధులు కావాలని చెప్పి పోయి అక్కడ ప్రధాని నరేంద్ర మోడీ గారిని అక్కడ కేంద్ర మంత్రులను మన ముఖ్యమంత్రి గారు ఏ విధంగా అయితే రేవంత్ రెడ్డి గారు కలిశారో అదే విధంగా రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని మనం కొనసాగించాలి. ఏ పార్టీలున్నా ఎక్కడున్నా సరే మనం అందరం కలిసికట్టుగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలనేటటువంటి ఒక మంచి సంప్రదాయాన్ని మెల్కొల్పడానికే నిన్న రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది. మొన్న ఒక వ్యాఖ్యలు చేసినటువంటి మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అది కరెక్ట్ అయినటువంటి విధానం కాదు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి అనుభవం ఉన్నటువంటి వెంకటరెడ్డి గారు ఈ విధంగా వ్యాఖ్యలు చేయడము ఇది సరైనటువంటి విధానం కాదు. ప్రధానంగా ఆ వ్యాఖ్యలు చేయడానికి గల కారణం మనం చూసుకుంటే కనుక 6 నెలల్లో కాంగ్రెస్ పార్టీ కూలిపోబోతుంది, సో మా పార్టీ రాబోతున్నటువంటి కొన్ని వ్యాఖ్యలు కూడా చేసినటువంటి పరిస్థితి. ఆ క్రమంలోనే వ్యాఖ్యలు చేస్తారని కాంగ్రెస్ పార్టీ అంటుంది. సో దానికి మీరేం చెప్తారు? పార్టీ మేము ప్రజాస్వామ్యాన్ని కాపాడే వాళ్ళం, ప్రజాస్వామ్యబద్ధంగా ఉండేవాళ్ళం కనుక ఆ విధంగా ఏమి కూలిపోయే యత్నం అంటూ ఏమి చేయట్లేదు, ఏమి ఉండదు. కానీ వ్యవస్థలో ఏంటంటే కొందరు ఆ పార్టీలో కాంగ్రెస్ లో ఉన్నటువంటి వాళ్ళు కొందరు ఇక్కడ బీఆర్ఎస్ వల్లనే అభివృద్ధి జరిగింది, బీఆర్ఎస్ అయితేనే కరెక్ట్ నలపగలుగుతారు అనేటటువంటి కొన్ని వార్తలలో అక్కడక్కడ రావడంతో దాంతో ఆ విధంగా మాట్లాడమే తప్పింది కనుక ఇంకొకటి అయితే కాదు. తీర్పు కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంది. సో ఇలాంటి సందర్భంలో వ్యాఖ్యలు ఏ విధంగా చూడొచ్చు?
ఈ వ్యాఖ్యలు ఏ విధంగా అంటే, ఒకటి వ్యవస్థలో మనకు అభివృద్ధి అనేది ఇప్పటికి చూడండి, వ్యవస్థలో గ్రామ స్థాయిలో పోయి మనం చూసినట్టుగా అయితే ప్రతి ఒక్కరూ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటేనే బాగుండేది, ఇప్పుడు ఎలా ఈ ప్రభుత్వం వచ్చిందని అనేకమైనటువంటి అవస్థలు గురవుతా ఉన్నది. ఆ విధంగా గ్రౌండ్ లో ఉన్నటువంటి జనాలను నాడి పట్టుకొని ఆ విధంగా వ్యవస్థలో మాట్లాడడం జరుగుతూ ఉంది. వ్యాఖ్యలకు సంబంధించి ప్రభాకర్ గారు ఏమంటారు చూద్దాం. పాపిరెడ్డి గారు చెప్పండి. ఇప్పుడు ఆయన వ్యాఖ్యలు చూసుకుంటే కనుక ఇప్పటికే జనాల్లో రియలైజేషన్ వచ్చినట్టుగానే ఆయన మాట్లాడుతున్నారు. సో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే బాగుండు అన్నటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. సో మీరేమంటారు? ఇప్పుడు లక్ష్మీ నివాస్ గారు ఒక మంచి మాట మాట్లాడారు. ఏంటంటే అభివృద్ధి కోసం అన్ని ప్రయత్నాలు చేయాలి. ఇప్పుడు సీఎం గారు దావోస్ పోయారు, అట్లాగే ప్రధానమంత్రి మోడీ గారిని కలిశారు, మిగతా మంత్రులు కలిశారు. అది వాళ్ళు సాగతిస్తున్నారు, మంచి పరిణామం. అటువంటి విమర్శ కానీ అటువంటి ఇది ఆలోచన అది అటు బీఆర్ఎస్ పార్టీకి మంచిదే, తర్వాత మన రాష్ట్ర ప్రయోజనాలు కూడా మంచిది. అది రెండో వైపు అట్లాగే మా ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ అభివృద్ధి కొరకు పేరు తప్పులేదు. లక్ష్మీనివాస్ గారు ఫస్ట్ మీరు ఇల్లుగా నన్ను అడుగుతా అదే చెప్పిన. వాళ్ళు సీఎం గారు ఒకసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత అందరి ఎమ్మెల్యేలకు అవకాశం ఇవ్వాలి, కలవాలి, వాళ్ళ యొక్క ఏవైతే వాళ్ళ నియోజకవర్గాల సమస్యలు కానీ మిగతా సమస్యలు ఉంటాయో సావధానంగా వాళ్ళ తీసుకొని వాళ్ళ ఏమైనా మెమోరాండం అంటే వాళ్ళ యొక్క ఏమైనా విన్నపాలు ఉంటే కూడా వాళ్ళ తరఫున ప్రజల తరఫున ఇస్తే కూడా తీసుకొని సమస్యలు పరిష్కరించాలి. అటువంటి ఒక ఆరోగ్యకరమైన ఒక పరిస్థితి ఉంటే మంచిది అందరికి కూడా. అంటే అటు బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ నాయకులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ, ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ మంత్రులకు కానీ. కానీ ఇవి మీలో గెలిపించిన 39 మంది ఎమ్మెల్యేలు కానీ ఇటు వీళ్ళు గెలిచిన 64+1 కానీ ప్రజలు ఏం కోరుకున్నారంటే, ప్రజలు మాకు బాగు కావాలి, అభివృద్ధి కావాలి, మాకు సంక్షేమం కావాలి, పరిపాలన పరంగా కూడా మాకు మంచి జరగాలి అనుకుంటారు. ఒకవేళ మీరు అనుకున్నట్టుగా కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఉంటే రాబోయే ఎలక్షన్లలో ఇప్పుడు మీకు ఏప్రిల్లోనే అది తెలిసిపోతుంది. ఏప్రిల్ అంటే ఇంకా దాదాపు ఇంకా 2 నెలల మధ్య వ్యవధిలో ఎలక్షన్స్ అవుతాయి. బహుశా అనుకుంటా ఏప్రిల్ 15 లోపల ఎలక్షన్స్ అయితే ఎంపీ. ఒకవేళ మీరు కాంగ్రెస్ ప్రభుత్వం సరిగ్గా లేదు అని మీరు గట్టిగా భావిస్తే మీరు ప్రజలలో మీరు ప్రచారం చేయవచ్చు. ప్రభుత్వం యొక్క ఏదైతే సరి అయిన దిశ లేదో మీరు చెప్పుకోవచ్చు. అక్కడి వరకు ప్రతి రాజకీయ పార్టీకి అధికారం ఉంటుంది, హక్కు ఉంటుంది. అక్కడ తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళ ఇచ్చిన ప్రామిసెస్ వాళ్ళు కూడా మేము ఇంప్లిమెంట్ చేసుకొని మేము గెలవాలని ఈ ఏప్రిల్లో మళ్ళీ ఒకసారి తలపడతారు. ఇటు ఒకవైపు బీఆర్ఎస్ ఉంటుంది, ఒకవైపు కాంగ్రెస్ ఉంటుంది, మూడో వైపు బీజేపీ కూడా ఉంటుంది. కాబట్టి ప్రజాక్షేత్రంలో మీరు మీ అభిప్రాయాలు చెప్పుకొని కొట్లాడడంలో అందరికీ అవకాశం ఉంటుంది. అట్లా చేస్తేనే రాజకీయాలు ఉంటాయి, అట్లా ఉంటేనే పార్టీ మనుగడలు ఉంటాయి. కాబట్టి వాళ్ళ ప్రయత్నాలు చేసుకోవాలి. ఒకవేళ నిజంగానే గ్రామీణ ప్రాంతాలలో మీరు అనుకున్నట్టుంటే మీరు పోయి చెప్పుకోవచ్చు. అయితే ఒకటేంటంటే ఇక్కడ ఓవరాల్గా జరుగుతున్నది ఏంటంటే, అటువంటి విమర్శలు హద్దు దాటి అంటే క్రాస్ ద లిమిట్ అంటారు. అటు బీఆర్ఎస్ వాళ్ళు చేసినా అది సక్రమైంది కాదు, ఇటు కాంగ్రెస్ వాళ్ళు చేసినా కూడా సక్రమైంది కాదు. ఎందుకంటే ప్రజలు ఇటువంటి వాటి కోసం ఉండరు. ప్రజలు వాళ్ళ క్షేమం కోసం, వాళ్ళ యొక్క ప్రయోజనాల కోసం చూస్తారు. కాబట్టి ఆ ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ ఏం చేస్తుంది, కాంగ్రెస్ ఏం చేస్తుంది అనేది అంతిమంగా మళ్ళీ ఎలక్షన్స్లో నిలబడుతుంది. కాబట్టి నేను ఒక విశ్లేషణగా నేను అభిప్రాయపడేది ఏంటంటే, సద్విమర్శ ఉండాలి. అపోజిషన్ నుంచి వెళ్ళి వాళ్ళు తప్పు చేస్తే ప్రభుత్వాన్ని కానీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళను నిలదీయాలి. రెండవది ప్రజల నుంచి వెళ్ళి కూడా, ఎందుకంటే ప్రతిపక్షం అనేది ప్రజాస్వామ్యానికి ఒక పట్టుకొమ్మ. ప్రతిపక్షం బలంగానే ఉంటేనే ప్రజాస్వామ్యం బలంగా ఉంటుంది. మీరు ఎంత బలంగా ఉంటే ఈ ప్రభుత్వం కూడా అంత జాగ్రత్తగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఆ వైపు ఆలోచించండి. ఆ వైపు ఆలోచిస్తే అటు మీ పార్టీకి కానీ ఇటు ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ ప్రయోజనం ఉంటుంది. ఎస్ లక్ష్మీనివాస్ గారు, సో ఇక్కడ విమర్శలు అనేవి సద్విమర్శ ఉండాలి, ప్రజల యొక్క అభివృద్ధి కానీ లేకపోతే రాష్ట్ర అభివృద్ధి కోసమే ఉండాలి తప్ప సో వ్యక్తిగతంగా ఉండకూడదు, రాజకీయ విమర్శలు ఉండకూడదు అని చెప్తున్నారు. సో దానికి మీ విశ్లేషణ అంటే మీరేమంటారు అసలు? వాస్తవమే అండి, కలవడంది దాంట్లో విమర్శలు అనేటివి తావునివ్వద్దు.
ఏదంటే ప్రజాస్వామ్యంలో ఎవరిని ఎక్కడ ఎలా అయినా కలుసుకోవచ్చు. తన ప్రాంత ప్రజల కోసము మంచి చేయడానికి లక్ష్యం ఉన్నటువంటి లీడర్లను ఏ విధంగా ఎవరిని కలిస్తే మనకు మంచి జరుగుతుంది, ఎవరితోటి మనం నిధులు తెచ్చుకొని ఏ విధంగా చేసుకోవచ్చు, స్పెషల్ ఫండ్ అనేది ఏ విధంగా వస్తుంది ఏందని మనం తెచ్చుకోవాలి. కానీ మంచిగా ఉన్నటువంటి కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో మనం అపాసు పాలు కాకుండా శాంతియుతంగా ప్రజాస్వామ్యంగా నీటిగా మంచిగా మాట్లాడుకొని మనం ప్రభుత్వాన్ని కొనసాగిస్తే మనము ఇతర రాష్ట్రాలకు మన రాష్ట్రాన్ని చూసి నేర్చుకునే విధంగా అన్ని పార్టీలు ఎలక్షన్ టైంలోనే అది చేసుకుంటాయి. కానీ వేరే అభివృద్ధి క్రమంలో అయితే అన్ని పార్టీలు కలిసిగా పని చేసుకొని తన ప్రాంతం కోసం తన రాష్ట్రం కోసం పాటుపడతాయి అనేటటువంటి మెసేజ్ ని మన రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రతిపక్షాలు కానీ ఇస్తాయి. ఇంకోటి ఇక్కడ ఇదే మీరు మాట్లాడుతున్న వ్యాఖ్యల్లోనే ముందు నుంచి కూడా నేను దావోస్ పర్యటనకు వచ్చిన తర్వాత కానీ ముందు నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి పైన విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. సో ఇక ఇలాంటి ఒక సంప్రదాయం అంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి కూలిపోతున్నటువంటి కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో ఆ సాంప్రదాయం మీరు చెప్తున్నటువంటి మాటలకు కొంచెం విరుద్ధంగా ఉంది. సో దాన్ని ఏ విధంగా చూడాలి? కూలిపోతుందని చెప్పేవాళ్ళు ఒక విధంగా చూసుకున్నట్టయితే ప్రభుత్వాలు అంత ఈజీగా ప్రజాస్వామ్యంలో కూలిపోతాయని కాదు. ఏ విధమైనటువంటిది అంటే గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కానీ గ్రౌండ్ లెవెల్లో చూసినట్టయితే కొన్ని వార్తల విధంగా ఇప్పుడు కరెక్ట్ అయినటువంటి ప్రజలకు ఇచ్చినాం. ఇప్పుడు 200 యూనిట్లు కానివ్వండి, చేతను కానివ్వండి, ఇతరితర పథకాలు అయిపోతాయని చెప్పినా ఇప్పటికి కాలేదు. అందుకు పాలన విధానంగా కరెక్ట్ గ్రౌండ్ లో పోతలేదు. దానికి కరెక్ట్ అయినటువంటి నాయకుడు ముఖ్యమంత్రి ఎవరంటే కేసీఆర్ గారు ఉంటేనే ఈ తెలంగాణ అభివృద్ధి బాట పడుతుందని చెప్పి గ్రౌండ్ లో వస్తున్నటువంటి రియాలిటీని పట్టే మా నేతలు కొందరు మాట్లాడడం జరిగింది. ఆ ప్రూఫ్ సంబంధించినటువంటి ఏవైతే మీ గ్రౌండ్ రిపోర్ట్కి సంబంధించి సో పూర్తి స్థాయిలో ప్రజల నుంచి వచ్చినటువంటి రిపోర్ట్గానే భావించవచ్చా, లేకపోతే పార్టీ నాయకుల నుంచి వచ్చినటువంటి రిపోర్ట్గా భావించాలా? గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చినటువంటి రిపోర్ట్ గానే భావించాలి. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినప్పుడు 6 ముఖ్యమైన ప్రధానంగా 6 గ్యారంటీలతో గ్యారంటీస్ 6 ప్రామిసెస్తో రావడం జరిగింది. దానికోసం వాళ్ళు 100 రోజులు ఒక టైం పెట్టుకున్నారు. సరే కొన్ని చేశారు, కొన్ని చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఏదైనా కూడా ఇప్పుడు ఒకటి ఎట్లుంటుందంటే ఒక 9.5 సంవత్సరాలు ఒక ఒరవడిలో ఒక పద్ధతిలో నడిచిన ప్రభుత్వం మొన్నటి ఎలక్షన్లో మారడం జరిగింది. మారిన తర్వాత ఈ కొత్త ప్రభుత్వం కూడా నిలదొక్కోవాలి, వాళ్ళు కూడా కొంత ఈ ప్రభుత్వ యంత్రాంగం మీద పట్టు సంపాదించాలి, అనేక విషయాలలో కూడా కొంత టైం పడుతుంది. కాబట్టి కొంత టైం పట్టే అవకాశం ఉంటుంది. ఇది కూడా సద్విమర్శనే తీసుకోవాలి. ఇప్పుడు ఒకవేళ నిజంగానే వాళ్ళు అనుకున్నట్టుగా గ్రామాలలో కేసీఆర్ కావాలి, కేసీఆర్ పార్టీ బాగుంటుందని భావిస్తే రేపు ఎలక్షన్లలో అది రిఫ్లెక్ట్ అయితే కనబడుతుంది. ఇప్పుడు వీళ్ళు గవర్నమెంట్ దాచిపెట్టినా కూడా ఆగదు అక్కడ. కాబట్టి ఒకటేంటంటే నా ఉద్దేశంలో తొందరగా నెల 15 రోజులు కూడా కాలేదు కాబట్టి అప్పుడే పెద్ద ఎత్తున తీవ్రంగా జనాలలో అసంతృప్తి వచ్చిందనడంలో కొంత వాళ్ళ నిజానికి 600 ఎక్కడ ఒకటేంటంటే అపోజిషన్ పార్టీకి సహజంగానే ఉంటుంది. ఆ కోరిక ఏంటంటే ప్రభుత్వమే వ్యతిరేకత పెరగాలి. ఇప్పుడు దానిలో నేను లక్ష్మీప్రసాద్ శ్రీనివాస్ గారిని కూడా తప్పు పట్టాడు. ఎందుకంటే అపోజిషన్లో ఉన్న వాళ్ళకి అధికార పార్టీలో ఉన్న వాళ్ళకి ఏముంటుంది, సహజంగానే మా పార్టీ బాగున్నది, జనాలు మా వైపు ఉన్నారు వాళ్ళు అనుకుంటారు. అయితే దీనికి అప్పుడప్పుడు టెస్టింగ్ ఎప్పుడంటే ఎలక్షన్స్లో. అయితే ఒకటేంటంటే ఇప్పుడు ఇది మనం మరీ ఏమంటారు టూ ఎర్లీ టు సే అంటారు, అంటే మరీ తొందరగా పడి చెప్పడం అంటే గవర్నమెంట్ మీద పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చిందని. రెండోది ఏంటంటే ఇప్పుడు నాకు కూడా గ్రామీణ ప్రాంతం నుంచి కొంత ఏంటంటే రైతు బంధు రాలేదు. చాలామంది నాకు కూడా ఫోన్ చేసి అడిగారు. అది కొంత నడుస్తున్నది గ్రామాలలో కూడా. అది రైతు బంధు మళ్ళీ నిన్నటి నుంచి 2-3 రోజుల నుంచి మళ్ళీ వేస్తున్నారు, స్టార్ట్ అయింది. భవిష్యత్తు 5-10 రోజులు లేవచ్చు. ఇప్పుడు ఆసరా పెన్షన్స్ కానీ అంటే ఇప్పుడు పేర్లు మార్చారు, రైతు బంధు కానీ, లేకపోతే అంతకుముందు ఏవైతే పోయిన గవర్నమెంట్ ఇస్తూ వచ్చిందో వాటిని ఈ ప్రభుత్వం కూడా కొంత వీళ్ళు ఏమనుకున్నారంటే రైతు బంధు మొత్తం 5 ఎకరాలకే పెట్టాలి, మొత్తం సాఫ్ట్వేర్ మార్చాలనుకున్నారు. సాధ్యమయ్యేటట్లేదు ఎంత తొందరగా. బహుశా నేను అనుకుంటా ఈ దఫా అంటే ఈ ఇన్స్టాల్మెంట్ మాత్రం పోయిన గవర్నమెంట్ ఏ విధంగా ఇచ్చిందో అదే విధంగా ఇచ్చి నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ నుంచి వెళ్ళి
మళ్ళీ సాఫ్ట్వేర్ పెద్ద ఎత్తున మార్చాలి. తర్వాత విధానాలు కూడా మరి 5 ఎకరాలకు ఇస్తారా, 10 ఎకరాలకు ఇస్తారా, కౌలు రైతులకి అదే విధి విధానాలని రూపొందించాలి. కొంచెం టైం పడుతుంది. అది ఎవరికైనా ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా అది సహజంగా కొంత టైం పడుతుంది కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. రెండోది ఏంటంటే ఒకవేళ వీళ్ళు 6 ప్రామిసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయడంలో విఫలమైతే మాత్రం తప్పకుండా ప్రభుత్వం మీద వ్యతిరేకత మొదలవుతుంది. అందులో ఏమాత్రం అనుమానం లేదు. కాబట్టి ప్రభుత్వం ఒకవైపు తమ వాగ్దానాలు అమలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. రెండో వైపు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ కూడా ఏం చేస్తారంటే మా టైంలోనే బాగుండే, మేమే బాగు చేసినా వాళ్ళు కూడా చెప్పుకుంటారు. అంటే ప్రజాస్వామ్యంలో రెండు కూడా నడుస్తుంటాయి. కాబట్టి అంతిమంగా ప్రజలు ఏం నిర్ణయిస్తారనేది ప్రజలు నిర్ణయిస్తారు. ఎస్ లక్ష్మీనివాస్ గారు, ఇక్కడ ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే కనుక 6 నెలలు అంటే సమయం కూడా ఇచ్చినట్టు 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పింది కాంగ్రెస్ పార్టీ. సో సమయం ఇద్దామన్నటువంటి విమర్శ కూడా వస్తున్నటువంటి పరిస్థితి. సో మీరేమంటారు సార్? అక్కడ ప్రచారం జరుగుతున్నటువంటి ఎలక్షన్ ప్రచారంలో మీరు ఒకసారి చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి గారు మీరు ఇదే రోజు పోయి 2 లక్షలు తెచ్చుకోండి, మేం ఫస్ట్ సంతకం చేయడంతో 2 లక్షలు అయిపోతాయి, కరెంటు కానీ ఇవన్నీ ఉండేవని చెప్పారు సార్. తర్వాత 100 days అని తర్వాత మళ్ళీ చెప్తా ఉన్నారే తప్ప ఫస్ట్ మాత్రం చెప్పడం, వ్యాఖ్యం చేయడము వాళ్ళు ప్రచారం చేస్తున్నటువంటి క్రమంలో చెప్పడం జరిగింది. రోజు రోజుకు మేము చెయ్యలేమనేటటువంటి వ్యతిరేకత వస్తుందని జనాలను మెప్పించడానికే ఈ సమయాన్ని జరుపుతా ఉన్నారే తప్ప వీళ్ళతోటి అయితలేదు, వీళ్ళతోటి కాదు అని చెప్పి గ్రామాలలో ప్రజలు ఆల్రెడీ టాక్ నడుస్తా ఉంది, చర్చ జరుగుతా ఉంది. వీళ్ళు తక్షణమే వీళ్ళకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ఈ రోజు 2 రోజులల్లా కూడా ప్రకటించాలి. సామాన్య ప్రజలు పోయి లోన్ తెచ్చుకున్న రైతు బంధు కానీ ఇతరితర ఏవి కూడా సరిగా జరగక ఊర్లలో మొత్తం పరిస్థితులు చాలా దారుణంగా ఉండి పోయి తెచ్చుకుంటే అక్కడ అధికారులు మీరు చూసినట్టయితే కల్వకుర్తి ప్రాంతంలో యూనిట్ 200 యూనిట్ వరకు వచ్చే వాళ్ళకు ఫ్రీ అని చెప్తా ఉంటే అక్కడ మైకులు వేసుకొని లేకపోతే కట్ చేస్తాం, చట్టరీత్యా మీ మీద కేసులు అవుతాయి అని చెప్పి ఉన్నటువంటి విద్యుత్ అధికారులు తిరగడం, మైకులు పెట్టుకొని తిరిగి ఇక్కడ ప్రభుత్వం మాటినాలా, ఇక్కడ అధికారుల మాటినాలా, ఎవరి మాటినాలే, ఏం చేయాలని ప్రజల అయోమయంగా చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధంగా చెప్పి చేయకుండా ఉంటే ప్రజలను ఇబ్బందిగా పట్టిస్తున్నారు కనుక ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు. మీరు తక్షణమే విద్యుత్ అధికారులకు మీరు ఒక సర్కిల్ చేయండి. ఈ రోజు ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు అవుతుంది, ప్రజలకు కూడా మీరు వివరించే ప్రక్రియ మీరు ప్రారంభం చేయాలి. రైట్ థ్యాంక్ యూ లక్ష్మీనివాస్ గారు. ఇది ఇవాళ డిబేట్ పాయింట్ ప్రధానంగా. థ్యాంక్ యూ ప్రభాకర్ గారు. ఎస్, ఇది చూస్తున్నాం మొత్తానికి పాపిరెడ్డి గారి విశ్లేషణ కానీ లేకపోతే పూర్తిగా చూసుకుంటే కొన్ని రోజుల్లో దీనికి రిజల్ట్ రాబోతుంది. ఇటువంటి వ్యాఖ్యలు నిజంగా రాజకీయ విమర్శలు లేకపోతే నిజంగా అలాంటి పరిస్థితులు రాబోతున్నాయో వేచి చూద్దాం. సో ఇది ఇవాళ డిబేట్ పాయింట్. రేపటి డిబేట్ పాయింట్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమా న్యూస్, నిజం కోసం జనం కోసం.